హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దరా చేసిన కుట్రని తెలుసుకొని వేదవతికి నిజం చెప్పిన విష్ణు వరలక్ష్మిని క్షమాపణ అడిగిన వేదవతి నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అజయ్ అయితే సుధాకి ట్యాబ్లెట్లు ఇచ్చి ఈ ట్యాబ్లెట్లను నువ్వే కాఫీలో కలిపి పొద్దున్న సాయంత్రం కూడా నందినికి ఇస్తూ ఉండు సుధా, ఈ ట్యాబ్లెట్లు వాడితే ఫలితం ఉంటుందని డాక్టర్ చెప్పారు అని అంటూ ఉంటాడు. అజయ్ అయితే సరే అజయ్ అలాగే చేస్తాను అని అంటూ ఉంటుంది. సుధా అయితే అప్పుడు ఇక వేదవతి అయితే వంటగదిలోకి వస్తుంది. అలా కిచెన్లోకి వచ్చిన వేదవతి సుధా అయితే కాఫీలో ట్యాబ్లెట్లు కలపడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ సుధా ఏంటి ట్యాబ్లెట్లు కలుపుతుంది అనుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఏ సుధా ఎవరికా కాఫీ అని అడుగుతూ ఉంటుంది వేదవతి. నందిని కాంటీ అని అంటూ ఉంటుంది సుధా అయితే. అప్పుడు ఇక నందినికి తీసుకువెళ్ళి ఆ కాఫీని ఇస్తుంది. అప్పుడు ఇక వేదవతి అయితే నందిని నువ్వు ఆ కాఫీ తాగొద్దు అని అంటూ ఉంటుంది. వేదవతి అప్పుడు ఇక సుధా అయితే షాక్ అయిపోతూ ఏమైంది, ఎందుకు తాగొద్దంటున్నారు అని సుధా చెప్తూ ఉంటుంది. ఏమైందా, నా కూతుర్ని చంపడానికి నువ్వు ఆ కాఫీలో ట్యాబ్లెట్లు కలిపావు, నా కళ్ళతో నేను చూశాను అని అంటూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే సుధా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది, అసలు నేను తాగుతున్న కాఫీలో తను ట్యాబ్లెట్ ఎందుకు కలుపుతుంది చెప్పు అని నందిని అడుగుతూ ఉంటుంది. లేదు, తనే ఆ కాఫీలో ట్యాబ్లెట్లు కలిపింది అని అంటూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే ఏంటి సుధా ఇదంతా అని అంటూ ఉంటే ఏమో నందిని, నేను ఏ ట్యాబ్లెట్లు కలపలేదో అని సుధా అయితే అబద్ధం చెప్తుంది. తను అబద్ధం చెప్తుంది, తన చున్నీలో ఆ ట్యాబ్లెట్లు దాచిపెట్టింది చూడు అని వేదవతి అనంగాల్ని నందిని సుధా చున్నీ అయితే చూస్తుంది. అప్పుడు చున్నీలో ట్యాబ్లెట్లు అయితే ఉంటాయి. ఆ ట్యాబ్లెట్లను చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది నందిని అయితే. ఏంటి సుధా ఇదంతా, ఇవి ఏం ట్యాబ్లెట్లు, ఎందుకు నువ్వు నేను తాగే కాఫీలో కలుపుతున్నావు చెప్పు అని అంటూ ఉంటే నీకు పిల్లలు పుట్టకుండా ఆ ట్యాబ్లెట్లు కలుపుతుందేమో తను అని వేదవతి అంటుంది. ఇక అందరూ కూడా ఏదో గొడవ జరుగుతుందన్నట్టు వచ్చేస్తారు. వచ్చిన తరువాత ఇక విష్ణు అయితే అంటూ ఉంటాడు, రే విష్ణు, వీళ్ళంటి వాళ్ళని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. నీ చెల్లెలికి పిల్లలు పుట్టకూడదని శాశ్వతంగా తను గొడ్రాల్లా బ్రతకాలని ఈ సుధా అయితే ట్యాబ్లెట్లు కలుపుతుంది నందిని తాగే కాఫీలో అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే వరలక్ష్మి అయితే మాట్లాడితే అర్థం ఉండాలి, అసలు నందినిని గొడ్రాలు ఎందుకు చెయ్యాలని సుధా అనుకుంటుంది, మీరు చెప్పేది నాకేమీ కూడా నిజం అనిపించడం లేదో అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అప్పుడే వేదవతి అయితే నేను చెప్పేది నిజం, నిజం కాబట్టే అది ఇలాగే ఉంటుంది. నేను చూశాను, నందిని చూసింది, తను ట్యాబ్లెట్లు కలపడం, నందినికి ట్యాబ్లెట్లు వేసి కాఫీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఆ సుధాకి అని అంటూ ఉంటుంది. వేదవతి అయితే ఏంటి సుధా ఇదంతా, అసలు నందిని తాగే కాఫీలో నువ్వెందుకు ట్యాబ్లెట్లు కలిపావని నందినిని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి. అది వదినా, అది అని తడబడుతూ ఉంటే ఎందుకో నేను చెప్తాను, అది అజయ్ని వలలో వేసుకుంది, నా కూతుర్ని అడ్డు తొలగించుకొని అజయ్ని పెళ్లి చేసుకోవాలని కొత్త ప్లాన్ చేసింది అని అంటూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే వరలక్ష్మి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది. నువ్వు గట్టిగా అరిచినా కూడా ఇది నిజం అని అంటూ ఉంటుంది వేదవతి. ఇక ఆపుతారా అత్తయ్య, అసలు మీరు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నారో, నందినిని వదిలేసి నేను సుధాని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటాడు. అజయ్ అయితే నాకు తెలుసు, ఆ రోజు పార్కులో మీ ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకోవడం నేను చూశాను అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే పక్కనే ఉన్న రాజశేఖర్ అయితే అంటే నువ్వు ఆ రోజు అది చూసే నా కళ్ళు తిరిగి పడిపోయావు అని అంటూ ఉంటాడు రాజశేఖర్. అవునండి, అది చూసే నేను కళ్ళు తిరిగి పడిపోయాను, నా కూతురు జీవితం ఏమవుతుందని భయంతో పడిపోయాను అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే అజయ్ అయితే మీరు సుధాని అపార్థం చేసుకుంటున్నారా అంటే అసలు అలాంటిదేమీ లేదు అని అజయ్ అంటూ ఉంటాడు. అప్పుడే నందిని అయితే మరెందుకు తను నేను తాగే కాఫీలో ట్యాబ్లెట్లు కలిపింది, ఆ ట్యాబ్లెట్లు ఎందుకు వాడతారు, నా మీద ఒట్టేసి చెప్పండి అని నందిని అయితే అజయ్ని నిలదీస్తుంది. ఇక నందిని అజయ్ని నిలదీయడంతో అప్పుడే ఆ ట్యాబ్లెట్లు పిల్లలు పుట్టడానికి, అంతే తప్ప పిల్లలు పుట్టకుండా ఉండడానికి కాదు నందిని అని అంటూ ఉంటాడు. లోపం నీలో ఉంటే
నా కూతురికి ఎందుకు టాబ్లెట్లు అని వేదవతి అంటుంది. ఎందుకంటే లోపం ఉన్నది నాలో కాదో మీ కూతుర్లోనే అని రిపోర్ట్స్ చూపిస్తాడు. అజయ్ అయితే ఆ రిపోర్ట్స్ని చూసి నందిని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయం చెప్తే నందిని తట్టుకోలేదని, తను బాధపడుతుందని ఆ నిందని మగాడినైనా నా మీద వేసుకున్నాను అని అజయ్ చెప్తూ ఉంటాడు. నందిని అంటే నాకు ప్రాణం కాబట్టి అంత నిందని నా మీద వేసుకున్నాను. అలాంటి నన్ను సుధాని మీరు అపార్థం చేసుకున్నారు. సుధా కేవలం నందినికి పిల్లలు పుట్టాలని ఆ టాబ్లెట్లు తన కాఫీలో కలిపివ్వమని నేనే ఇచ్చాను. ఇదే జరిగింది అని అజయ్ నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఈ విషయం నందినికి తెలియకూడదు, తనని బాధ పెట్టకూడదు అనుకున్నాను. కానీ మీరు చేసిన గొడవకి ఈరోజు బయటపడిపోయింది అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే నందిని అజయ్ని పట్టుకొని నన్ను క్షమించు అజయ్ అని అంటూ ఉంటుంది. చూడు నందిని, నువ్వు నా ప్రాణం, అలాంటి నీకు నేను నమ్మక ద్రోహం చేస్తాను, మోసం చేస్తానని ఎలా అనుకున్నావో అని బాధపడుతూ ఉంటాడు అజయ్. అయితే అప్పుడే విష్ణు వాళ్ళిద్దరినీ చూసి, రే అజయ్, నువ్వు నా ప్రాణ స్నేహితుడు అనుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అమ్మ సుధా, క్షమించమ్మా, ఏదో అపార్థం చేసుకొని అని అంటూ ఉంటుంది. వేదవతి, పర్లేదా ఆంటీ, మీ సిచ్యువేషన్లో ఎవరున్నా అలాగే చేస్తారో, మీ స్థానంలో ఉండి అలా ఆలోచించడం తప్పేమి కాదు, మేము నిజం తాయడమే తప్పు అని సుధా చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక రాజశేఖర్ ధర టెర్రస్ మీద మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వినడం అంతా కూడా వినేస్తాడు విష్ణు. ఇక వినేసి వెంటనే ధర చెంప పగలగొడతాడు. ఆ రోజు మా అమ్మకి గాయం చేసింది నువ్వు అన్నమాట. ఇన్ని రోజులు వరలక్ష్మిని మా అమ్మని చంపాలనుకుందని నేను మా అమ్మ కూడా వరలక్ష్మిని అపార్థం చేసుకున్నాము. ఇప్పుడే నీ సంగతి తేలుస్తాను అని ధరాని ఇక చెయ్యి పట్టుకొని వేదవతి దగ్గరికి ఈడ్చుకొని వెళ్తాడు. అమ్మ, ఇన్ని రోజులు నువ్వు నేను ఎంతో అపార్థం చేసుకున్నాము వరలక్ష్మిని. ఆ రోజు పెళ్లిలో చిన్న వల్లే తనకి ప్రెగ్నెంట్ అయ్యిందన్న విషయం నీకు తెలిసి అని తను ఆ విషయం తెలిస్తే నువ్వు పెళ్ళి ఆపేస్తావేమో అని గన్నుతో నీ తల మీద కొట్టింది ఈ ధర. నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి ప్రాణాలని కాపాడింది వరలక్ష్మి. నీ గొంతుతో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వరలక్ష్మిని అరెస్ట్ చేయించింది ధర తల్లి అంటూ విష్ణు అయితే నిజాన్ని బయట పెడతాడు. అది విని వేదవతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. నా ప్రాణాలని కాపాడిన వరలక్ష్మిని ఎంత అపార్థం చేసుకున్నాను అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక రాజశేఖర్ వేదవతి అని అనగానే, ఛీ, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు మొట్టమొదటిసారిగా సిగ్గుపడుతున్నాను. ఇన్ని రోజులు విష్ణు పెట్టే తిండి తింటూ వాడు వెనకే గోతులు తవ్వుతారా, చిచ్చి అంటూ అసహించుకుంటుంది రాజశేఖర్ని. వేదవతి అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.